4వ అధ్యాయం నిర్గమాకాండం 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 26 వచనాలు మార్చి చదువుకుందాం. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామమైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచుదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఫరో ఎంత చేయవలసింది అయితే అతని చేతి కఠినపరచదు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతని ఎదుర్కొని అతని చంపచూడగా, అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మా గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ పాదములకు వందనములు. దయని తండ్రి, నువ్వు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాని వాక్యాన్ని మరి మా ప్రభు కొద్ది సమయం ధ్యానించుకుని పోచుండగా స్త్రీలమైన మాకు అవసరమైనటువంటి నీ మాటలు అనుగ్రహించుము దేవా. మరి మా ప్రభు నీ సన్నిధిలో మేము బలపరచబడటానికి, నీ జ్ఞానం చేత నింపబడటానికి మరి మా ప్రభు అవసరమైన లేఖనములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభు చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో నీ బిడ్డలందరూ బలపరచబడినట్లుగా నీ ఆత్మచేత నీ బిడ్డలను తాకమని ప్రార్థిస్తున్నాం. దయతండి, రక్షణ వేరే వారు రక్షింపబడినట్లుగా కూడా నీకు సహాయంను దయచేయండి. ఈ స్థలంలో నీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ కృపను చూపించండి. అలాగే బలహీనరాలు నన్ను జ్ఞాపకం చేసుకున్న నోట నీ మాట నుంచండి. నీ మహిమార్థమై నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ చిలుగా అప్పగిస్తూ యేసు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 4వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుతూ వచ్చిన భాగం మనం గమనించినట్లయితే, దేవుడు మోషేని తిరిగి ఐగుప్తుకు వెళ్ళమన్నట్లుగా మనం చూస్తాం. తిరిగి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఐగుప్తుకి వెళ్ళమంటున్నాడు. కారణం ఏంటి అంటే, మనం ముందు 3వ అధ్యాయంలో చూస్తే మోషే హోరేబు అనే పర్వతం యొద్ద మందను కాస్తున్నప్పుడు అతనికి ఒక పొద మండుచున్నట్లుగా అతనికి కనబడుతుంది. అది ఏమిటో అని చూద్దామని అతడు ఆ యొక్క పర్వతాన్ని ఎక్కుతాడు. చూడండి, 3వ అధ్యాయం మనం 2వ వచనం చదువుదాం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ
వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తామును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 8వ వచనం, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివ్వీయులకును, యోబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఇక్కడ దేవుడు మోషేతో ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నువ్వు నా ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళి వారిని తీసుకొని రావాలి. ఎక్కడికంటే పాలు తేనెలు ప్రవహించు స్థలమునకు అని చెప్పడం చూస్తాం. అసలు ఈ మోషే ఎవరు? మనందరికీ తెలుసు కదా. మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకెబెద్. వీరు ఎక్కడ ఉన్నారు అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదండి. మనకు తెలుసు యోసేపు ఆ స్థలంలో అధికారిగా ఉన్నప్పుడు తన తండ్రి వారి అన్నలకు తాను తెలియచేసుకున్న తరువాత అతడు ఏం చెప్తాడంటే, నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి, నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి అంటాడు. అప్పుడు 70 మందిగా వచ్చారు. ఎవరు? ఈ యొక్క యాకోబు సంతానం 70 మందిగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టారు. గోషాన్ అనే ప్రాంతంలో వారు నివసించారు. తర్వాత వారు విస్తరిస్తూ వచ్చారు. నిర్గమాకాండం 1వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అసలు యోసేఫ్ అంటేనే ఎరుగని జనము వచ్చారు. చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు యోసేఫును ఎరగని కొత్త రాజు ఐగుప్తు ఏలనారంభించెను. అంటే ఇప్పుడు యోసేఫ్ ఎవరో తెలియని కొత్త రాజు వచ్చేసాడు. ఇప్పుడు అతడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వారు బహుజనముగా విస్తరిస్తున్నారు. వారిని చూసి వారు అసూయపడ్డారు. వారు మళ్ళీ ఎదుటి వారితో కలిసి, మన శత్రువులతో కలిసి మన మీద యుద్ధం చేసి ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి వారికి కఠిన బానిసత్వం, అంటే కఠినముగా వారిని శిక్షించడం, కఠినంగా వారి చేత పనులు చేయించుకోవడం చూస్తాం. అయితే వారు ఎంతో వేదన పడేవారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేస్తున్నారంట? మొరపెడతా వచ్చి వారి ప్రాణాలు విసికెనే అని రాయబడింది. 14వ వచనం ఆఖరిలో చూస్తే, వారు చేపిస్తున్నటువంటి పనులను బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రాణం ఏమైందంట? విసిగించారు. చూడండి 14వ వచనం, వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా నుండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. వారి ప్రాణములు ఏం చేస్తున్నారు? విసిగిస్తూ వచ్చారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వారు ఎంతో వేదన పడుతున్న సమయంలో దేవుడు ఆ స్థలంలో ఒక వ్యక్తిని ఎన్నుకోవటం చూస్తాం. అయితే అంతకు ముందుగా వారు ఏం చేయబోతారంటే, వీరిని ఇశ్రాయేలు ప్రజలను విస్తరిస్తున్నారు కాబట్టి వీరు ఎక్కువ కాకుండా ఉండాలి అంటే వారికి పుడుతున్నటువంటి మగ సంతానాన్ని ఏం చేయాలా? నశింప చేయాలి, చంపాలి అని ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రసాలను వారు ఏం చేస్తారంటే ప్రేరేపిస్తారు. మీరు వారికి అంటే ప్రసవం చేయడానికి వెళ్ళినప్పుడు మగబిడ్డ అయితే చంపేయండి, ఆడపిల్ల అయితే ఉండనివ్వండి అని చెప్తే, ఆ యొక్క మంత్రసానులు ఇద్దరు కూడా వాళ్ళు దేవునికి భయపడిన వారు కాబట్టి వాళ్ళు అలా చేయలే. వారు ఏం చేశారంటే వాళ్ళని బ్రతకనిచ్చారు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏమని చెప్పారు? హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు, మన ఐగుప్తు స్త్రీల వంటి వారైతే వారు కారు అని చెప్పి వారికి మేలు చేయటం చూస్తాం. ఎందుకు అంటే వారు దేవునికి భయపడ్డారంట. ఎవరికి భయపడ్డారు? దేవుడు వారిలో ఆ భయాన్ని ఉంచాడు కాబట్టి ఆ షిఫ్రా హూయా అనే ఒక మంత్రసానులు వారు భయపడి
దేవునికి భయపడి వారికి ఏం చేస్తూ వచ్చారంటే మేలు చేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవుడు కూడా వారిని ఏం చేశారంటే వారి సంతానాన్ని వృద్ధి చేయటం మనం చూస్తాం. అప్పుడు తరువాత లేవీయుడు ఒకడు అంటే ఇక అమ్రాము యొక్కబేదులకి ఒక మగబిడ్డ పుడతాడు, అతడే మోషే కదండి. అయితే ఈ బిడ్డను 3 నెలలు తల్లి యొక్కబేదు దాచింది. తర్వాత ఆమె ఏం చేయలేకపోయిందంట, దాచలేకపోయింది. అంటే ఇక్కడ ఒక విషయం జరిగింది. తర్వాత ఇలాగ మంత్రసానులు చంపలేదు. తర్వాత వారు ఏం చేస్తూ వచ్చారంటే ఇంకొక నియమాన్ని తీసుకొస్తా వచ్చారు. ఏంటి, పుట్టినటువంటి మగపిల్లల్ని ఏం చేయాలా, నైలు నదిలో పడవేయాలి, చంపేయాలి అనే రూల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే చిన్న బిడ్డలు ఉన్నారో వారందరిని తీసుకొని ఏం చేస్తున్నారు, నైలు నదిలో పడేస్తున్నారు. అలాంటి సమయంలో ఈ యొక్కబేదు తన బిడ్డని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఇలాగ ఆమె కాపాడుకున్న తర్వాత ఆ 3 నెలల తర్వాత ఆమె ఏం చేసింది, ఇక నేను దాయలేను అనుకుని ఒక జమ్ము పెట్టు చేసి ఆ జమ్ము పెట్టెలో ఈ బిడ్డను పరుండ పెట్టి నైలు నదిలోకి ఆ బిడ్డను వదిలింది. ఆ బిడ్డ ఫరో కుమార్తె యొక్క చేతికి లోనికి వచ్చాడు. అటు తర్వాత మనకు తెలుసు ఆమె తన కుమారునిగా మోషేను పెంచింది. అప్పుడే అతనికి పేరు పెడుతుంది ఆమె మోషే అని. అయితే అలాగూ పెరిగినటువంటి మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే ఉంటాడు. సకల విద్యా ప్రావీణ్యతను అతడు నేర్చుకుంటాడు కదా, చాలా విద్యలు నేర్చుకుంటాడు. ఫరో కుమార్తెకు కుమారుడుగా ఈ మోషే పెరుగుతూ ఉంటాడు. తర్వాత తాను పెద్దవాడైనాక నేను వీరి అంటే ఫరో కుమార్తె కుమారుని కాదు, నేను ఒక హెబ్రీయుడునని తెలుసుకొని తన ప్రజలు పడుతున్న భారాన్ని, ఆ బాధను చూద్దామని వస్తాడంట. చూడండి 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెదను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని అనగా ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అయితే ఇక్కడ ఏం జరిగింది, అతడు ఏమనుకున్నా అంట, మోషే పెద్దవాడైన తన జనుల యొద్దకు పోయి ఏమనుకున్నాడు, తన జనుల యొద్దకు పోయి వారి భారం, వారు ఎంత బాధపడుతున్నారో చూద్దామని. అంటే ఇప్పుడు మోషేకి తనెవరో తెలిసిపోయింది కదా, తనేంటో తనెవరో మోషేకి తెలిసిపోయింది. అప్పుడు తెలుసుకున్నటువంటి మోషే తన ప్రజల యొక్క భారాన్ని చూద్దామని ఆ స్థలానికి వెళితే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొడుతున్నాడంట. అది చూసి ఓర్చుకోలేని మోషే వెంటనే ఐగుప్తీయుని మీదకి తిరగబడి ఐగుప్తీని చంపి అతను ఏం చేశాడంటే ఇసుకలో కప్పెట్టేశాడు. సరే మరుసటి రోజు అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యకి వెళ్తాడు. ఎందుకు ఇలాగో కొట్టుకుంటున్నారంటే వాళ్ళు ఏమంటున్నారో చూడండి 13వ వచనం. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగు వాణిని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగా తీర్పరినిగాను నియమించిన వాడెవడు, నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలని అనుకొనుచున్నావా అని. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలు పడుననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదురు నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుంది. అర్థమైందండి. ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి మోషే ఎలాగ బయటికి వెళ్ళాడు అంటే తాను ఒక వ్యక్తిని చంపి పూడ్చిపెట్టిన సంగతి ఇంకొకరు చూశారు. వారు చూసి ఏమంటున్నారు, వాళ్ళని చంపినట్టు మమ్మల్ని కూడా నువ్వు చంపాలనుకుంటున్నావా అని చెప్పి అనగానే మోషేకి భయం వేసింది. ఏంటి ఈ సంగతి బయటికి తెలిసిపోయింది, ఈ సంగతి రాజు దగ్గరికి వెళ్ళిపోయిందని తెలుసుకుంటూ వచ్చాడు. అయితే ఫరో అంట మోషేని అప్పుడే చంప చూశాడు కానీ పట్టుకోవాలని చూశాడు కానీ మోషే దొరకలేదు. అలాగ పారిపోయి తాను మిద్యాను అనే దేశానికి వచ్చాడు. ఏ దేశానికి వచ్చాడు?
ఐగుప్తు దేశము నుండి మిద్యాను దేశానికి వచ్చాడు. ఈ మిద్యాను దేశం ఎక్కడ ఉంటుందంటే ఎర్ర సముద్రానికి సమీపంగా ఉంటుంది. అయితే ఈ మిద్యానీయులు ఎవరు? ఈ మిద్యాను దేశం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం అబ్రహాము చూస్తాం కదా, అబ్రహాము భార్య పేరేంది? సారా. తర్వాత మరో భార్య కెతూరా కదా, హాగరు తర్వాత. అయితే సారా చనిపోయిన తర్వాత అబ్రహాము ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కెతూరా. ఆమెకు పుట్టిన సంతానమే ఈ మిద్యాను. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 24వ అధ్యాయము 25వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకునెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, మోక్షాను, మేదాను, మిద్యాను. ఇక్కడ కనిపిస్తాడు. మిద్యాను అనే ఈ వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము యొక్క సంతానమే. అయితే అబ్రహాము యొక్క సంతానమైన వీరు ఆ ప్రాంతానికి వెళ్ళి విస్తరిస్తూ వచ్చారు కాబట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టబడుతూ వచ్చింది. ఏం పేరు? మిద్యాను దేశం. కాబట్టి అబ్రహాము సంతానమైనా కానీ వారు వాగ్దాన పుత్రులైతే కారు. నార్మల్గా అబ్రహాంనే చూస్తాం కదా, అక్కడ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు తన ఆస్తి అంతా ఇచ్చేసి పంపిస్తాడు. కానీ కెతూరా సంతానానికి మాత్రం కొంత బహుమానాలు ఇచ్చి ఇస్సాకుకు దూరంగా వారిని తను బ్రతికున్నప్పుడే పంపించేస్తాడు. ఎందుకంటే ఇస్సాకుకు ఇబ్బంది కలగకూడదని కదా. అంటే వాగ్దాన పుత్రుడు మాత్రము ఇస్సాకే. అయితే ఈ మిద్యాను అలాగో వెళ్ళి విస్తరించడం ద్వారా ఆ దేశానికి మిద్యాను దేశం అని పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఎవరు? మోషే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బావి వద్ద తను కూర్చొని ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఒక సందర్భం, గొర్రెల కాపరులు కొట్లాడుకోవటం అక్కడ మనం గమనిస్తాం. 2వ అధ్యాయము 16వ వచనం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగూయేలు ఎద్దుకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తుడొకడు మందల కాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుష్యుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనముకు అతన్ని పిలుచుకొని రండనెను. ఇలాగూ మోషే ఆ యొక్క బావి దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రఘుయేలు అనే అతనికి 7 కుమార్తెలు ఉన్నారు. ఈ 7 కుమార్తెలు తన యొక్క తండ్రి మందను కాచేవారు. వీరు మందకు నీళ్లు పెట్టుకుందామని బావి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే వారు వచ్చి ఈ బావి నీళ్లు మావని వారితో పోట్లాడటం, గొడవాడటం చూస్తాం. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మోషే ఆడవాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 7 సహాయం చేసి వీరిని కొట్టి వారి మందకు నీళ్లు చేది పోసి వారికి సహాయం చేస్తాడు. అయితే వారు త్వరగా ఇంటికి వెళ్ళారంట. తన తండ్రి అడుగుతున్నాడు, ఎందుకు ఇంత త్వరగా, ఇంత త్వరగా మీరు వచ్చి తిరిగి అంటే వారు ఏం చెప్పారు? ఐగుప్తీయుడు మన మంద కాపురులతో పోట్లాడి మన మందకు నీళ్లు త్వరగా చేది పోసాడు, అందుని బట్టి మేమేం చేసాం, త్వరగా వచ్చాం అంటే అతడు అంటాడు, అతడెక్కడా? అతన్ని మీరు ఎందుకు తీసుకొని రాలేదు? అతనికి ఏం చేస్తాం, భోజనమన్న పెట్టుదుము కదా అని చెప్పి అతన్ని పిలుచుకొని రండి అన్నప్పుడు వారు వస్తారు మోషే దగ్గరికి. అప్పుడు మోషే అక్కడికి వెళ్ళటం చూస్తాం. అయితే ఇలాగ మోషే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు తన 7 కుమార్తెలలో ఒకటి అయిన సిపోరాను ఇచ్చి వివాహం చేస్తాడు. అర్థమైందండి? మోషే యొక్క భార్య పేరేంటి? సిపోరా. 7 కుమార్తెల్లో పెద్ద కుమార్తె ఈ సిపోరా.
ఈమెనిచ్చి మోషేకి వివాహము చేస్తారు. మోషే అటు తర్వాత 40 సంవత్సరములు ఆ మిద్యాను దేశంలోనే ఉంటాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మిద్యాను దేశంలోనే ఉంటాడు. తన యొక్క మామ మందను కాస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు మోషే? తన మామ మందను కాస్తూ ఉండేవాడు. ఇక్కడ మనం చూస్తాము కదా, మూడో అధ్యాయం మొదట్లోనే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక్కడ చూస్తే మోషే తన మామ మందను కాస్తూ ఉండేవాడు. ఇక్కడ ఇత్రో అని ఉంది కదా, మిద్యాను యాజకుడైన ఇత్రో అన్న రగుయేల్ అన్న ఒకటే. మోషే మామ పేర్లు 2 పేర్లు అన్నమాట. ఓ పేరేమో ఇత్రో, మరో పేరేమో రగుయేల్. అయితే తన మామ మందను కాస్తూ తను అక్కడే ఉంటూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఆ యొక్క దేవుని పర్వతమైన హోరేబు సమీపాన తన మందను మేపుచున్నప్పుడు ఆ కాలుచూ కనిపిస్తున్నటువంటి పొద తను చూసి, అరే మండుతుంది కానీ పొద మాత్రం ఏం కావట్లేదు, కాలిపోవట్లేదు, ఈ గొప్ప వింత ఏంటో నేను చూస్తానని చెప్పేసి ఆ పర్వతం ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి నువ్వు ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళాలి అని చెప్పడం చూస్తాం. అయితే మోషే ఒప్పుకోడు. చాలా సూచనలు దేవుడు మోషేకి చూపిస్తాడు. అటు తర్వాత మోషే అంగీకరించి ఐగుప్తు దేశానికి ఇప్పుడు తిరిగి ప్రయాణం అవుతాడండి. అర్థమైందా? వీరి యొక్క ప్రయాణ మార్గంలో ఒక సంఘటన ఎదురయ్యింది. సిప్పోరాను గురించి ఎక్కువగా ఎక్కడ రాయబడలేదు, కానీ ఇక్కడ మాత్రమే రాయబడుతూ వచ్చింది. అయితే ఈ సిప్పోరాను తీసుకొని తన 2 కుమారులు, ఎంతమంది మోషేకి కుమారులు? ఒక కుమారుని పేరు గెర్షోము. ఒకరి కుమారుని పేరేంటి? గెర్షోము అంటే పరదేశి అని అర్థం. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో కనిపిస్తాడు అతడు. 22వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటుననుకొని అతనికి గెర్షోము అని పేరు పెట్టాడు. 2వ కుమారుని పేరు ఎలియాజరు. 2వ కుమారుని పేరేంటి? ఎలియాజరు. అయితే వీరి ఇరువురిని తీసుకొని, తండ్రి యొక్క అనుమతిని తీసుకొని మోషే ప్రయాణమై వెళ్తూ ఉన్న సమయంలో దేవుడు రాత్రివేళ వారు ఒక సంవత్సరంలో నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఆ రాత్రి వారి దగ్గరికి వస్తాడు. వచ్చి మోషేని చూస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చూడండి, మనం 24వ వచనం చదువుదాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతని చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి. ఇక్కడ దేవుడు మోషేని చంపడానికి వచ్చాడు. ఎవరిని చంపడానికి? మోషేని చంపడానికి వచ్చాడు. ఆ సమయంలో మోషే గమనించుకోలేదు, కానీ ఎవరు గమనించారు? సిప్పోరా గమనించి. చూడండి, సిప్పోరాలో ఉన్నటువంటి మంచి లక్షణం మొదటిది తన భర్త నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నాడు కాబట్టి మనం వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ సిప్పోరా ఎదురు చెప్పినట్లుగా కానీ నేను రాను అని చెప్పినట్లుగా కానీ అంటే తనను వెంబడించడానికి సిప్పోరా ఇష్టపడిందిగా ఉంది. భర్తను వెంబడించినటువంటి స్త్రీ, భర్త అడుగు జాడల్లో నడిచినటువంటి స్త్రీ. చూడండి, ఐగుప్తు దేశం నుండి మోషే మొదట్లో ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ఏమీ లేని స్థితిలో ఒంటరిగా వచ్చాడు కదా. ఎలా వచ్చాడు మోషే? ఒంటరిగా వచ్చాడు. ఎవరైనా ఉన్నారా మోషేకి అయిన వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? తనతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఆ మిద్యాను దేశంలోనికి అడుగు పెట్టాడు. అయితే ఇత్రో అతని చేరదీసి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అలాంటి పరిస్థితిలో సిప్పోరా తప్పక తన భర్తను ఏం చేసింది? ప్రేమించిందిగా ఉంది, ఆదరించిందిగా ఉంది కదండి. తనకి సాటి అయిన సహాయముగా సిప్పోరా ఉంది కదా. బైబిల్లో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండాలి కదా. భార్యలకు ఇవ్వబడినటువంటి సూచన ఏంటి? భర్తలకు
లోబడి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి భర్తలకు మనం ఏం కావాలండి? లోబడాలి. బైబిల్లో మనం పేతురు పత్రికలో కూడా చూస్తాం. శారా గురించి ఏమని రాయబడింది? శారా తన భర్త అబ్రహామును యజమానుడని పిలిచింది. ఆమె అతనికి లోబడి ఉన్నది అని రాయబడింది కదా. అంటే ఆమె లోబడటం ఒక అలంకరణగా రాయబడింది. పేతురుపత్రిక చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుని పిలుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకునుచు ఏ భయమునకు బెదరక ఎడల ఆమెకు పిల్లలగుదురు. పైన 5వ వచనం కూడా చూస్తే, అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని. స్వపురుషులకు ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఎఫ్ఎస్సి పత్రిక కూడా చదువుదాం ఒక మాట. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండుడి. ఇప్పుడు సిపోరా తన భర్త అయిన మోషేకు లోబడుతుందిగా ఉంది కదా. మనం నిర్గమకాండం ఇందాక చదివిన భాగంలో ఆమె తన కుమారులను తీసుకొని తాను కూడా తన భర్త వెంట వెళ్తుందిగా ఉంది. అంటే నేను రాను అని, కానీ నేను ఇన్ని సంవత్సరములు ఈ దేశంలోనే ఉన్నాను, నాకు కాని దేశం తెలియని దేశానికి నేను రానని ఆమె అనలే కదా, అందా. దైవభక్తి కలిగిన స్త్రీలంట తమ స్వపురుషులకు ఏమవుతారంట? లోబడతారంట. అలానే సిపోరా కూడా తన భర్త మాటకు లోబడి తన కుమారులిద్దరిని తీసుకొని ప్రయాణమై ఐగుప్తు దేశానికి వెళ్తున్న వారిగా ఉన్నారు. మొదటిది ఏంటంటే, సిపోరా తన భర్తకు లోబడినటువంటి స్త్రీ కదండి. మనం శారా జీవితంలో కూడా ఇదే అనుభవాన్ని చూస్తాం. దేవుడు 12వ అధ్యాయం ఆదికాండంలో మీరు లేచి నేను చూపించబో దేశానికి వెళ్ళాలి అంటే ఆమె ఏమాత్రం సందేహించకుండా తన భర్త వెంట వెళ్ళింది. మార్గంలో ఎన్నో కష్టాలు గుండా తను వెళ్తా వచ్చిన వాటన్నింటినీ తను ఓర్చుకుంటూ అతనితో పాటు నడిచినదిగా ఉంది. ఇప్పుడు ఈ సిపోరా కూడా తన భర్తకు ఏం చేస్తుందామే? లోబడుతుంది. అతని మాటకు ఆమె విధేయతను చూయించింది. అయితే వీరి ప్రయాణ మధ్యంలో వారు సత్రంలో పండుకొనినప్పుడు యెహోవా మోషేను చంప చూడగా అప్పుడు ఆమె గమనించి అతన్ని ఎదుర్కొనటానికి అక్కడ చూడండి 24వ వచనం. అతడు పోవు మార్గంలో సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, ఆ సమయంలో ఈ సిపోరా వెంటనే గమనించి ఏం చేసింది? ఎందుకు యెహోవా నా భర్తను చంపాలి అనుకుంటున్నాడు, ఏం కాబోతే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని ఎరిగిన ఆ స్త్రీ వెంటనే ఏం చేసిందండి? తన కుమారునికి సున్నతి లేదు. మిద్యానీయులు ఏం పొందరు? సున్నతి లేదు వాళ్ళకి. మిద్యాను దేశంలో ఉన్నంతకాలం వాళ్ళు సున్నతి పొందిన వారిగా లేరు. అయితే అది గ్రహించినటువంటి ఈ యొక్క సిపోరా వెంటనే ఏం చేసింది? తన కుమారునికి వాడిగల రాయి ఒకటి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి. కారణం ఏంటంటే ఈమె మిద్యాను స్త్రీ, మోషే హెబ్రీయుడు కదా. అయితే తనకు పుట్టిన బిడ్డలకు తను సున్నతి చేస్తే వారు తన సంతతి అవుతారు. మనం ఆదికాండంలో చూస్తాం, అబ్రహాముతో దేవుడు ఈ నిబంధనను చేస్తాడు. నీ ఇంట పుట్టిన వారందరూ ఏం పొందాలా? సున్నతి పొందాలి. ఇది మీకు ఒక కట్టడ, ఇది మీకు ఒక నియమం అని చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మోషే అది మరచిన వాడిగా ఉన్నాడు. అలాంటి సమయంలో సిపోరా జ్ఞానము కలిగిన స్త్రీ అయి, తెలివి కలిగినదై, చురుకైనదై వెంటనే ఆ యొక్క సమస్యను ఎలాగ పరిష్కరించాలో ఆలోచన చేసి దానిని పరిష్కరించినదిగా ఉంది. ఇందువల్ల మనకేమర్థమవుతుంది? సిపోరా చాలా చురుకైన స్త్రీ. ఆమె చురుగ్గా తనేం చేసింది? వెంటనే సమస్యను గెస్ చేసింది. అంటే వెంటనే దాన్ని పసిగట్టింది అనమాట. ఎందుకు ఇలాగ జరుగుతుంది, ఎందుకు ఈ అపాయము నా భర్త మీదకి రాబోతుంది అని.
బైబిల్లో ఒక మాట ఉందండి, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని. భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? మేలు దొరికెను. సామెతలు 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. ఇప్పుడు సిపోరా దేవుని అనుగ్రహమే మోషేకి కదండి, అవునా కాదా? లేదు అంటే అతని ప్రాణానికే గొప్ప అపాయం అయితే పొంచి ఉంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో మోషే ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మోషే మీదకి రాబోతున్న సమయంలో పసిగట్టినటువంటి సిప్పోరా వెంటనే వాడిగల రాతిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి, ఇప్పుడు మనమేమయ్యాం? రక్త సంబంధులం. ఆమెమంటది? ఇప్పుడు నువ్వు నాకేమయ్యావు? రక్త సంబంధివైతివి అంటది. కాబట్టి స్త్రీలకి చాలాసార్లు జ్ఞానం లేకుండా ప్రవర్తించడం ద్వారా కుటుంబాలు ఎన్నో నష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. బైబిల్ ఏమని రాయబడింది? జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుతుంది, 3 గురాలైతే చేతులతో కూడా బెరుక్కుంటుంది అని రాయబడింది. ఇప్పుడు ఆమెకి ఉన్నటువంటి జ్ఞానం ఆమె తన భర్తను రక్షించుకోగలుగుతూ వచ్చింది కదండి. అందుకనే భార్య దొరికిన వాడికి ఏం దొరికింది? మేలు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, పురుషులు ఏమని చెప్తారు కొంతమంది భార్యల గురించి అంటే, నాకు భార్య కాదు దయ్యం దొరికింది అని చెప్తారు కదా. ఒకసారి ఒక ఆయన ఒక సేవకుడు అంటే వివాహం చేశాడంట ఇద్దరికి. తను వివాహం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి సేవకుడు కనిపించాడు. సేవకుడు కనిపించి ప్రైజ్ లార్డ్ చెప్పి, అయ్యగారు మా ఇంటికి రండి, మీరే మాకు పెళ్లి చేశారు, మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే అతడు సరేనయ్యా బాగున్నారా అంత అంటే, బాగున్నామండి, మేము ఎలా ఉన్నామో మీ కళ్ళతో మీరు చూద్దురు కానీ రండి అన్నాడంట. అతడు ఎంతో సంతోషంతో, నేను వివాహం చేసినటువంటి దంపతులు చక్కగా ఉండుంటారు అని చెప్పి అతనితో పాటు అతడు వెళ్ళాడు. అతడు వాకిట ప్రవేశించాడో లేదో ఇంటిలో గిన్నెల శబ్దం వినబడతా ఉందంట. ఆమె ఏం చేస్తూ ఉంది? కోపంతో అన్నీ ఇసిరేస్తూ ఉంది. అతని మీద కోపంతో, లేదంటే అతను చేసిన పనిని బట్టో దేన్ని బట్టి సహించలేక ఆ కోపాన్ని అంతా ఏం చేస్తుంది? గిన్నెల మీద చూపిస్తూ గిన్నెలన్నీ బయటికి సిరుతూ ఉందంట. అది చూసి ఆయన అన్నాడంట, మీరే చెప్పారు కదా పాస్టర్ గారు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని. కాదు, నాకు భార్య కాదు దొరికింది, మేలు కాదు నాకు దొరికింది, నాకు భార్య కాదు దయ్యము దొరికింది అన్నాడు. ఏం దొరికింది? దయ్యం. ఎందుకు అంటే ఆమె మాత్రం ఏం చేసుకోవట్లేదు, సహించుకోలేకపోతుంది అని కదా. చాలాసార్లు కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటాయంటే, భార్యల ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. భార్యలు సహనం కోల్పోవటం ద్వారా కుటుంబాలు నష్టపోతూ ఉంటాయి. దాని ద్వారా భర్తకి అసహనం, నెమ్మది ఉండదు. కొంతమంది భర్తలు ఇళ్ళకి రావటానికి కూడా జడుస్తూ ఉంటారు. అమ్మో ఇంటికి ఎందుకులే, పడుకునే సమయానికి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలమైన మనం మాత్రం అలా ఉండకూడదు. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. గుణవతి అయిన భార్య కూడా తను బ్రతుకు దినమనన్నీ తన యొక్క భర్త యొక్క మేలునే ఆమె కోరుకుంటుంది అని 31వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, సామెతలు 31వ అధ్యాయం 12వ వచనం. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. తన బ్రతుకు దినములన్నీ తన భర్తకి ఏం చేస్తుంది? మేలు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? గుణవతి అయిన భార్యను గురించి చెప్పబడినటువంటి మాట. కాబట్టి లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి భర్తలకు మనమేం కావాలా? లోబడాలి. మనకివ్వబడినటువంటి భర్తకు లోబడాలి, వారి మేలును మనం కోరాలి కదండి. ఇప్పుడు సిపోరా తన యొక్క భర్తను బ్రతికించుకుందిగా ఉంది కదా, ఆ భర్తకు మేలు చేసినదిగా ఉంది.
మనం శారాను కూడా చూస్తాం. శారాతో అబ్రహాం ఏమంటాడు, నువ్వు నాకు సహోదరి అని చెప్తే నువ్వు నాకు మేలు చేసిన దానివి అవుతావు అని అంటాడు కదా. ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమంటాడు అబ్రహాం, నువ్వు నాకేం చేసిన దానివి అవుతావు, మేలు చేసిన దానివి అవుతావు. ఎందుకు అంటే నువ్వు ఐగుప్తీయులతో నువ్వు నా భార్యవని చెప్తే వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చుదురు అని చెప్తాడు. అయితే ఆమె తన భర్త యొక్క మేలు కోసం వారి చేతుల్లోకి వెళ్ళడానికైనా ఇష్టపడింది, కానీ తన భర్తకు మేలు చేయటం కోసం సారా అతడు నాకు సహోదరుడని, నేను అతని సహోదరుని అని చెప్పడం చూస్తాం. అంటే వారు నష్టపోయిన, వారు కొంత ఇబ్బందుల్లో పడిన భర్త యొక్క క్షేమాన్ని ఏం చేశారు, చూసిన వారిగా ఉన్నారు. ఇప్పుడు సిపోరా కూడా తన భర్త యొక్క మేలును ఆశించినటువంటి స్త్రీగా ఉంది. తర్వాత ఆమె చురుకైన స్త్రీ అని చెప్పాను కదండి. బైబిల్లో అబిగయల్ అనే స్త్రీని కూడా మనం చూస్తాం. అంటే రాబోయే అపాయాన్ని ఎలా గుర్తించాలి, బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది. 2వ అధ్యాయం సామెతలు చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. కాబట్టి బుద్ధి మనల్ని కాపాడుతుందంట, వివేచన మనకి కావలి కాస్త. అపాయం రాబోతున్నప్పుడు, కీడు రాబోతున్నప్పుడు ఆమె చురుకుగా స్పందించడం మనం గమనిస్తే అది తన ఇంటి వారికి ఎంతో క్షేమం అవుతా వచ్చింది కదా, కాపాడింది. అలాగే అబిగయలు కూడా నాబాలు యొక్క పనిని, నాబాలు ఏం చేస్తూ వచ్చాడు, మేలు చేసినటువంటి దావీదు యొక్క పనివారిని తను అవమానపరిచి వారిని బాధపరిచి పంపివేసిన వాడిగా ఉన్నాడు. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం, దావీదు పండుగ దినమందు నాబాలు యొద్దకు, నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించుకుంటున్నాడు అనే విషయం ఎరిగిన దావీదు తన యొద్దకు తన యొక్క పనివారిని పంపించినప్పుడు ఈ యొక్క నాబాలు ఏం చేస్తాడు అంటే వారి అవమానపరిచి వారిని తిట్టి పంపించేయటం మనం చూస్తాం. చూడండి, వచనం 10వ వచనం చదవండి. నాబాలు, దావీదు ఎవడు, యెషే కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియచేశారు. అయితే 13వ వచనం, అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడు అనగా వారు కత్తులు ధరించుకుని, దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. చూడండి, ఇప్పుడు దావీదుకి ఏమైంది, కోపం వచ్చేసింది. కారణం ఏంటంటే వాస్తవముగా నాబాలు యొక్క గొర్రెలు అంతగా ఆశీర్వదించబడ్డాయి, అంతగా విస్తరించాయంటే కారణం ఎవరు, దావీదు. ఎందుకు అంటే వారు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు తన యొక్క పనివారితోనూ తన దగ్గర ఉన్న దాసులతో ఏం చెప్తారంటే, ఈ గొర్రెలు వెళ్ళే వరకు కూడా వీటి చుట్టూ మీరు ఎలా ఉండాలి, ఒక ప్రాకారం లాగా ఉండాలి, వారికి ఏ కీడు రాకుండా మీరేం చేయాలి, కాపాడాలి అని చెప్తాడు. ఆ మాట విన్నటువంటి దావీదు దాసులు ఆ గొర్రెలు ఆ అరణ్యంలో నుంచి వెళ్ళు వరకు కూడా వాళ్ళు అలానే కాపలా కాస్తారు. ఒక్క గొర్రె కూడా మిస్ కాలేదంట వాళ్ళకి, ఒక్క గొర్రెను కూడా వాళ్ళు ఏం కాలేదు, పోగొట్టుకోలేదని. అంటే ఎంత భద్రంగా కాపాడితేను కదండి. అరణ్యం అంటే తోడేళ్ళు ఉంటాయి, సింహాలు వస్తాయి, ఎప్పటికప్పుడు అవి పొంచులేస్తూనే ఉంటాయి. అయితే అలాంటి సమయంలో నాబాలు పనివారి కంటే దావీదు పనివారే ఎక్కువగా పనిచేశారు, వాటి కోసం ప్రయాసపడ్డారు.
అయితే ఇప్పుడు దావీదు ఏం ఆశిస్తున్నాడు? అరణ్యంలో తాను ఉన్నాడు, తనతో ఎంతోమంది జనులు ఉన్నారు, వారు ఆకలితో ఉన్నారు. ఈ నాబాలు బహు ధనవంతుడుగా ఉన్నాడు. సరే, మేలు చేసినందుకు ఏదన్నా ప్రత్యుపకారం చేస్తాడేమో అని చెప్పి తన దాసులను పంపిస్తే అవమానపరచి ఏం చేస్తున్నాడు? పంపించేస్తాడు. ఇప్పుడు దావీదుకి బహు కోపంతో తను ఉగ్రుడై లేచాడు. ఇప్పుడు తను ఉగ్రంగా లేచి ఏమంటున్నాడు? నేను వెళ్ళి ఈ రాత్రి తెల్లవారులోపు ఒక్క పురుషుణ్ణి కూడా ఉండనీయకుండా వారిని అందరం ఏం చేస్తాను? సంహరిస్తాను. ఈ సంగతి తెలుసుకున్నటువంటి అబిగయీలు ఆమె ఏం చేసింది? తన పనివారు వచ్చి చెప్పారు, అమ్మ, మన దాసుడు ఎలాంటి మన యజమానుడు ఎలాంటి వాడు? 14వ వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయీలుతో ఇట్లా, అమ్మ, దావీదు అరణ్యంలో నుండి మన యజమాను కుశల ప్రశ్నలు అడిగే దూతను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా నుండిరి. అయితే మన యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించమనగా, తన యజమానుడు బహు పనికి మాలిన వాడు, వానిని ఎవరిని తనతో మాట్లాడనీయడు అని చెప్పి తన పనివారు ఆమెతో చెప్పడం చూస్తాం. ఇలాగ జరిగినప్పుడు అబిగయీలు వెంటనే ఏం చేసుకుందండి? వెంటనే ఒక ఆలోచన చేసి, ఆమె ఆలోచన చాలా చక్కనిది. ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళైతే ఏం చేయగలుగుతారు? ఆ సమయంలో ఏ రీతిగా ఆలోచించగలుగుతారు కదా? కానీ ఆమె చక్కని ఆలోచన చేస్తూ వచ్చింది. తన పనివారిని పిలిచింది, వారికి కావలసినటువంటి ఆహార పదార్థములన్నీ. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేయించిన ధాన్యమును, 100 ద్రాక్షాకెలను, 200 అంజూరు పాడలను గాధవం మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞాపించి కదా. ఆమె త్వరితముగా నిర్ణయం తీసుకుంది. వారికి ఎదురుగా దావీదు యొక్క తో వస్తున్నటువంటి వారికి ఎదురుగా ఎవరిని పంపింది? తన పనివారిని పంపింది. ఆహార పదార్థాలన్నీ సిద్ధపరిచి పంపింది. తర్వాత అబిగయీలు మాటలో మనం చూస్తాం. ఇప్పుడు ఆలస్యం అవుతుంది కాబట్టి అబిగయీలు ఏమంటది? అతనికి ఎదుట దావీదు యుద్ధకు వెళ్ళి సాగిలపడి, ఈ దోషము నాది. ఈ దోషం ఎవరిది? నాది. మీ యొక్క దాసులు వచ్చినప్పుడు నేను చూడలేదు, ఈ తప్పిదం నాది, నన్ను క్షమించమని అడిగిద్ది. దావీదు కోపాన్ని చల్లార్చడం కోసం దేవుని యొక్క మాటలు, ఆమె జరిగినటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తూ, నీ యొక్క శత్రువులను దేవుడే మొతుతాడు, నీ చేతికి రక్తము అంటనీయవాకు, నీ యొక్క శత్రువైన గొల్యాతును ఏ రీతిగా హతమార్చావు, ఇవన్నీ తను జ్ఞాపకం చేస్తూ, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడే నీ శత్రువులను మొతుతాడు, నీ చేతికి మాత్రం రక్తము అంటనీయొద్దు అని చెప్పి అతనిని బ్రతిమలాడుతూ అతను వేడుకోవడం చూస్తాం. ఆమె అడిగిన విధానం, ఆమె మనవి చేసిన విధానం దావీదు యొక్క మనస్సును మార్చిద్ది. తిరిగి దావీదు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లేదు అంటే అబిగయీలు యొక్క పనివారు, దాసిదాసులు అందరూ కూడా ఏమైపోయేవారు? ఆ రాత్రి చనిపోయేవారు. నాబాలు కూడా చనిపోయేవాడే. కానీ నాబాల్ తర్వాత దేవుని చేతిలో మొత్తబడతాడులేండి, అది వేరు. ఎందుకంటే అతడు చేసుకున్నటువంటి కీడు అతని నెత్తి మీదకే వచ్చింది. అంటే నేను ఇక్కడ అబిగయీలు గురించి చెప్తున్నా. అబిగయీలు యొక్క ఆలోచన, చురుకుదనం, త్వరగా ఆమె జాగ్రత్త పడటం, ఆమె యొక్క వివేకము తన పనివారిని రక్షించింది కదండి. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉండడం ద్వారా మన కుటుంబాలను, మన బిడ్డలను మనం రక్షించుకోగలుగుతాం దేవుని యొక్క ఉగ్రత నుండి. దేని నుంచి? దేవుని యొక్క ఉగ్రత నుండి. మనం అందరం ఎవరము? ఉగ్రతకు పాత్రులమే కదా. సిపోరా దేవుడు కోపంతో అతను ఎదుర్కొని వస్తుంటే తన భర్త కొరకు ఆమె ఏం చేసింది? వెంటనే చురుకైన ఒక ఆలోచన, వాడిగల ఒక రాతిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి ఆయన పాదాల యొద్ద పడవేసింది.
ఇప్పుడు నువ్వు నాకేమవుతున్నావు? రక్త సంబంధి. ఎందును బట్టి దేవుని యొక్క కోపం వచ్చింది, ఎందును బట్టి దేవుడు మోషే దగ్గరకు వస్తున్నాడో గ్రహించగలిగినటువంటి వివేకము సిప్పోరాకు ఉంది. వెంటనే చురుకైన ఆలోచన చేసినదిగా ఉంది. తన భర్త ప్రాణాలను దక్కించుకున్నదిగా ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని జ్ఞానం మనకుంటే మన ఇంటి వారిని మనం రక్షించుకోగలుగుతాం. దేవుని యొద్ద నుండి రానై ఉన్నటువంటి ఉగ్రత నుండి. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడి ఉంది? వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. మనమందరం ఎవరమంట? దైవోగ్రతకు పాత్ర. అయితే దేవుడు ఆ ఉగ్రత నుండి మనలను తప్పించిన వాడు. ఎలాగంటే ఆయన అంగీకరించుట ద్వారా. ప్రభువుని మనం ఎరిగితే, ప్రభు జ్ఞానం అంటే ఎవరు? కొరింథీ పత్రికలో ఏమని రాయబడింది? జ్ఞానం ఎవరు? జ్ఞానము దేవుడే, యేసు ప్రభువారే కదా. కొరింథీ పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనంలోని చివరి లైన్ చదువుదాం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. జ్ఞానం ఎవరిప్పుడు? జ్ఞానం ఎవరో కాదు, యేసు ప్రభువారే. అరే, ఈ జ్ఞానం ఎలా వస్తుంది? గొప్ప గొప్ప చదువులు చదివితే రాదు. వాటి వల్ల వస్తుందా? ఇంకేదో లోకంలో తిరిగితే ఈ జ్ఞానం మనకి రాదు. ఎలా వస్తుంది అంటే క్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం వల్ల ఈ జ్ఞానం నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడే బలహీనులను, వెర్రివారిని, మాత్రం జ్ఞానం లేని వారిని ఎన్నుకొని జ్ఞానవంతులుగా చేశాడు కదా. ఆ జ్ఞానం మనం పొందుకున్నప్పుడు ఈ ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. క్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో అటు వారు ఉగ్రత నుండి తప్పించబడిన వారే. కాబట్టి ఈరోజు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలంటే, రేపు రానై ఉన్నటువంటి ఉగ్రత నుండి నీ బిడ్డలను తప్పించుకోవాలి అంటే నువ్వు ప్రభువుని అంగీకరించాలి, ప్రభుకు ప్రార్థన చేయాలి. అందును బట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా నువ్వు రక్షించుకున్న దానివి అవుతావు. సిప్పోరాలో ఉన్నటువంటి 2 లక్షణాలు ఏంటంటే, ఆమె తన భర్తకు లోబడి వెంబడించినదిగా ఉంది. తర్వాత భర్తకు రాబోతున్నటువంటి ఆపదను గ్రహించి ఆ దేవుని కోపం నుండి తను తప్పించడం కోసం తాను తెలివైన, చురుకైన ఆలోచన చేసి తన భర్త ప్రాణాలను దక్కించుకున్నదిగా ఉంది. ఇలాగో సిప్పోరా జ్ఞానం కలిగిన స్త్రీ అయి తన వారికి ఏం చేసింది? తన భర్తకు మేలు చేసిందిగా ఉంది. ఈరోజు దైవభక్తి కలిగినటువంటి స్త్రీలమని చెప్పుకొనుచున్న మనం కూడా అలాగూ నడవాలి, జ్ఞానముతో నడవాలి, జ్ఞానం కలిగి మనం నడవాలి. కాబట్టి ఆ జ్ఞానం మనకు దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం దేవుని నుండి అడిగి ప్రార్థన ద్వారా ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, జ్ఞానానికి మూలం. జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని అంగీకరిస్తే ఈ పరలోక జ్ఞానం దేవుడు మనకి ఇచ్చువాడిగా ఉన్నాడు. కాబట్టి దేవాని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. లోక సంబంధమైన జ్ఞానం కాదండి. మనకు తెలుసు యాకోబు పత్రికలో లోక జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యముల వంటి జ్ఞానం తర్వాత ఉంది, పరలోక సంబంధమైన జ్ఞానము ఉంది, దేవుని నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం మనం పొందుకోవాలా? పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం దాంట్లో ఏమిటంటే, జ్ఞానం లేనివాడు నన్ను అడుగుడి, నేను ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాం. మనం ఏమనుకుంటామంటే, నాకు ఏ జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నాకు వివేకం లేదు, ఏది ఎలాగ చెప్పాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు అనుకుంటాం. అవును, మనం జ్ఞానం లేని వారమే, వెర్రి వారమే, ఎందుకు పనికిరాని వారమే కావచ్చు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు జ్ఞానం కలిగిన జ్ఞానవంతుడు కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ప్రార్థన చేద్దాం మనం. దేవా, సిప్పోరా వలె మేము కూడా మా స్వపురుషులకు లోబడుతూ అలాగూ నీకును లోబడి నీ పరిచర్య చేసే వారిగా మమ్మలను సిద్ధపరచండి. నేను వెంబడించే మనసు మాకు దయచేయండి. తర్వాత ఆమె వలె రాబోతున్న అపాయాన్ని గ్రహించి
తన భర్తను రక్షించుకున్న రీతిగా ఈ లోకంలో మా బిడ్డలు, మా కుటుంబ సభ్యులు ఎందరో అపాయంలో ఉన్నారు, ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. వారందరినీ తప్పించడానికి అవసరమైన వివేకమును, జ్ఞానమును, ప్రార్థనా శక్తిని మాకును దయచేయండి. ఆ చురుకుదనాన్ని మాకును అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాలను మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి లేఖన భాగాలకి వందనాలు చెల్లిస్తున్నాను. మోషే భార్య అయిన సిపోరా మరి మా ప్రభా ఆమెను మా గమనానికి తీసుకొని వచ్చావు. మిద్యాను దేశానికి చెందినటువంటి సిపోరా మరి మా ప్రభా తన భర్త ఒంటరిగా తన మిద్యాను దేశంలోకి వచ్చినప్పుడు ఆమె చేరతీసిందిగా ఉంది, తన భర్తను ప్రేమించినదిగా ఉంది. అవును తండ్రి దేవ, అంతేకాదు ఐగుప్తు దేశానికి దేవుడు వెళ్ళమంటున్నాడు అన్నప్పుడు ఏమాత్రం ఎదురు చెప్పకుండా భర్తను వెంబడించినదిగా ఉంది. దారిలో మరి మా ప్రభు సత్రంలో నువ్వు అతని ఎదుర్కొని చంపచూచినప్పుడు మరి మా ప్రభు వివేకం కలిగిన స్త్రీ ఆ యొక్క అపాయం నుంచి తన భర్తను తప్పించడానికి చురుకుగా మరి మా ప్రభు త్వరపడిందిగా ఉంది. మరి మా తండ్రి వాడిగల రాతిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి మరి మా ప్రభుని పాదముల యొద్ద పడవేసి ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధివి అంటూ వచ్చింది. అవును ప్రభా, తగిలిన తండ్రి ఆమె జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, వివేకం కలిగినటువంటి స్త్రీ, అపాయాన్ని గుర్తించినటువంటి స్త్రీ. నిజంగా ప్రభా, అంతేకాదు మోషే ప్రాణాలు కాపాడిన స్త్రీ. దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు ఈ లోకంలో మరి మా ప్రభువా మేము కూడా ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు. కానీ అనేక మార్లు అవివేకులముగా, అవిధేయులముగా, జ్ఞానహీనులముగా, వెర్రివారముగా, మూర్ఖులుగా ఉంటూ మా కుటుంబాలను నాశనం చేసుకుంటున్నాం. దేవములను క్షమించండి. వివేకం కలిగి ఉండటానికి నీ కృపను దయచేయండి. బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుందన్నావు. దేవునికి స్తోత్రాలు. అవును ప్రభా, జ్ఞానం కలిగిన వాడు బుద్ధిమంతుడు, అపాయం వచ్చుట చూచి దాగును అని రాయబడింది. అవును తండ్రి, అపాయం వస్తుంది అంటే దాన్ని గుర్తించగలిగినటువంటి మనసు మరి మా ప్రభు దాన్ని తప్పించుకొనగలిగినటువంటి మనసు నువ్వు అనుగ్రహించి దేవుడు అయి ఉన్నావు. నీ యొద్ద నుండే అది మేము పొందుకోవాల్సింది. దేవాని జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. నువ్వు దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి అయి ఉన్నావు. దేవా నీకు స్తోత్రములు. దైవం తండ్రి, రానయ్యున్నటువంటి ఉగ్రత నుండి మా కుటుంబాలను, మా బిడ్డలను మేము రక్షించుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం దయచే, చురుకైన మనసును దయచే ప్రభా. అబీగయలు కూడా తండ్రి దావీదు కత్తి చేత పట్టి మరి మా ప్రభు 400 మందితో మరి మా అతని కర్మేలుకి వస్తున్న సమయంలో మరి మా ప్రభు ఆమె అతన్ని ఎదుర్కొంది. తన యొక్క భర్త యొక్క మూర్ఖత్వం, తన భర్త యొక్క మోటుతనాన్ని బట్టి మరి మా ప్రభు తను ఎంతో బాధపడి వారిని చంపనుద్దేశించున్నాడు. కానీ అబీగయలు యొక్క సుబుద్ధి, అబీగయలు యొక్క మంచితనం ఆ అపాయం నుంచి వారిని తప్పించిందిగా ఉంది. అవును ప్రభా, దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆమె త్వరగా ఆలోచించింది, త్వరపడింది. మరి మా ప్రభా నేను దావీదును ఎదుర్కొని సాష్టాంగపడింది. ఈ తప్పిదం నాది అని ఒప్పుకుంది. దేవా ఈ మనసు మాకును దయచేయండి. ఈరోజు మరి మా ప్రభా ఎంతోమంది ఈ లోకంలో మరి మా ప్రభా మరి మా తండ్రి నాశనానికి చోకాడుతున్న వారు ఉన్నారు. మా ప్రభా నీకు ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. అట్టి వారి విషయమై ప్రభా నీ పాద సన్నిధిలో కూడా సాగిలపడే అనుభవం, మరి మా ప్రభు వారి విషయమై ప్రార్థించే అనుభవం మాకును దయచేయండి తండ్రి. కనికరించండి. అలాంటి మనసును మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన ప్రతిబిడను జ్ఞాపకం చేసుకుని స్త్రీలైన మేము నీ సన్నిధిలో ఏం నేర్చుకోవాలి అది గ్రహించుకోవడానికి నీ కృపను దయచేయండి. నీ జ్ఞాన వివేకం చేత మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా దర్శించండి. వారి కుటుంబాల, వారి భర్తలను, వారి బిడ్డలను దర్శించండి. రక్షణ లేని వారు ఉంటే రక్షింపబడినట్లుగా మరి మా ప్రభు వారి కుటుంబాలని కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం అని యెహోషువ ఏ రీతిగా అయితే పలుకుతూ వచ్చాడో దేవా రీతిగా కుటుంబంతో కలిసి నేను సేవించినట్లుగా మరి మా ప్రభు నీవే సహాయం దయచేయండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయం అందు ప్రభు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యను దీవించండి. అలాగే మరి మా ప్రభు రూతు మాటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్నారు, కొంత బలహీన చేత తను కూడా తాకండి. మంచి ఆరోగ్యంను మరి మా ప్రభాని దాసరాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే రూఫస్ అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇది నా ఆపరేషన్ అంతలో సహాయపడినందుకు వందనాలు ప్రభా. అతన్ని త్వరగా తను కోలుకున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభా. వైద్యులకు పరమ వైద్యుడు దేవా నీకే స్తోత్రం. గాయం చేయువాడవు నీవే, గాయం కట్టువాడవు నీవే ప్రభా. దయతాబడిని కూడా తాకండి.
మరి మా ప్రభు తిరిగి మరలా ఆరోగ్యమును తనకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. కనికరించండి. అప్పటి చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు చెల్లిస్తూ అలాగే మరి మా ప్రభు మమ్మలను మా యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ సేవ నీ పని పరిచయలు ముందుకు సాగటకు నీ చిత్తంలో నడవడానికి అవసరమైనటువంటి జ్ఞానమును వివేకమును నీ నడిపింపును మాకును దయచేసి మరి మా ప్రభు మమ్మల్ని కూడా బలపరచండి. శిలోగు సంఘ పక్షాన్ని కూడా నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.